నమస్తే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి రావణ్ ప్రశ్న జోసెఫ్ అనే వ్యక్తికి సంబంధించి అరెస్టు. ప్రస్తుతం అతని మీద కేసు పెట్టడం జరిగింది, రాజద్రోహం కేసు పెట్టడం జరిగింది. అతన్ని ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ వ్యక్తికి సంబంధించి ఏదైతే కొంతకాలం నుంచి చర్చ నడుస్తుందో దానికి సంబంధించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో ఏముంది, దీని మీద ఎటువంటి స్పందన వస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాం. గుంటూరు ప్రజల అభిప్రాయం తెలుసుకోబోతున్నాం. ఈ అభిప్రాయం సేకరణలో ఎటువంటి ఎడిటింగ్, ఎటువంటి కట్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజల అభిప్రాయం ఏంటో మీ ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ సార్, నమస్తే సార్. సార్, ప్రస్తుతం జూలై 30 నుంచి జూన్ 30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా రావణ్ అరెస్ట్ మీద ఏదో ఒకటి ఇష్యూ నడుస్తూ ఉంది. అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం ఇట్లా చేస్తుంది. ప్రస్తుతానికి కేసు పెట్టారు. ఏం చెప్తారు అతని మీద? వైసీపీ సోషల్ మీడియా రాజకీయాలకి ఇది హద్దు లేకుండా పోయింది. వైసీపీ సోషల్ మీడియా విపరీతమైన ప్రచారం. ఏంటి ఇప్పుడు ఆ రావణ్ అనే వ్యక్తిను వైసీపీకి సంబంధించిన అతను? వైసీపీ అని మనం ఎలా చెప్తాము? వైసీపీ సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. అంటే అతను చేసేటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా రావణ్ అనే పేరు పెట్టుకొని రాముడి మీద అసహ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఏ విధంగా చూస్తారు? హిందూ మతానికి కించపరిచినట్టుగా ఉంది. ఇప్పుడు అత్యంత దారుణమైన కేసు ఒక వ్యక్తి మీద పెట్టడం జరిగింది. ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటి హిడ్మా అతనికి సపోర్ట్ చేశారని, దాన్ని ఎలా చూస్తారు? అసలు అటువంటి కేసు పెట్టొచ్చా? ఇది ఒక గుణపాఠం లాగా మిగిలిన వాళ్ళు భయపడతారు. ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే ఇది చాలా చక్కగా మంచి గవర్నమెంట్ మంచి పని చేసింది అనుకుంటున్నాను. సార్, ఏం చెప్తారు రావణ్ అరెస్ట్ సంబంధించి? కులాల కుంపట్లాగా ఉందండి ఇది. సోషల్ మీడియా ద్వారా అధికార దుర్వినియోగం చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తున్నారు. అంటే ఓవరాల్ సినారియో మీరు చూస్తూ ఉన్నారు. దీన్ని అంటే ఏం జరుగుతుంది, ఏ ఉద్దేశంతో చేస్తున్నారంటే ఏం చెప్తారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జనాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చి అతను వ్యాఖ్యలకి నేను సమర్థించిన కానీ అతని మీద కేసు పెట్టడం అనేది అట్లా చేయకూడదు అని చెబుతున్నారు. ఏంటి దాని పరిస్థితి? అంటే పీడీ యాక్ట్ కింద అదే రాజద్రోహం, అది చాలా పెద్ద కేసుకి సంబంధించి. అంటే ఇలాంటి వల్ల గొడవలు జరిగి సమాజంలో ఇబ్బంది జరిగిందనే ఉద్దేశంతో పెట్టుంటారు. సరే సార్, ఏం చెప్తారు? రైట్ బాబాయ్ గారు, రావణ్ అరెస్ట్కి సంబంధించి రావణ్ జోసెఫ్ ప్రశ్న అతను తెలిసే ఉంటుంది మీకు. ఏం చెప్తారు అతను అరెస్ట్కి సంబంధించి? రాజ్యం తలపంతం చేస్తూ ఉంటుంది ఎప్పుడు, ప్రత్యేకంగా. అంటే ఏ ఉద్దేశంతో ఇదంతా చేసుంటారని? మీడియా సెన్సేషన్ ఎక్కువైపోయింది, పోలీస్ అతిగా ఉంది. వాడు ఏం చేశాడు దానివల్ల కేసు పెట్టడం వరకు సమర్థనీయం. ఈ కేసు పెట్టడం మాత్రం దుర్మార్గం, పెట్టకూడదు. ఎందుకని పెట్టకూడదు? అంత నేరం కాదు అది. అంతకన్నా దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరిపై పెట్టలేదు. అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసి, అంటే దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించి అతను సపోర్ట్ చేశాడు. హిడ్మా అనే అతనికి ఇట్లా సపోర్ట్ చేశారు. అండ్ టెర్రరిస్ట్ కసబ్కి సపోర్ట్ చేశారు. దానికి కసబ్కి చేశాడో లేదో మాకు తెలియదు. కసబ్ నాటికి అసలు ఇతను రావణం ఉన్నాడో కూడా తెలియదు. అంటే టెర్రరిస్టులకు కూడా వారి హక్కులు ఉంటాయి, మానవ హక్కులు. అతను చిన్నపిల్లగాడు అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఖైదీలకు కూడా ఉంటాయి హక్కులు, కానీ ఆ హక్కులు ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలనేది ప్రశ్న ఇక్కడ. సార్, నమస్తే సార్. రావణ్కి సంబంధించి అరెస్ట్ కొంతకాలం నుంచి నడుస్తూ ఉంది. నాకు తెలియదండి, ఏం అడగద్దునండి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇటు సార్, ఏం చెప్తారు? ఇంకా అయిపోయిందిగా. సార్ ఒక్క నిమిషం. రావణ్ అరెస్ట్కి సంబంధించి ఒక పబ్లిక్ ఒపీనియన్. రావణ్ అరెస్టా అతను ఎంత కరెక్ట్ అండి? అతను ఎలా కరెక్ట్ అవుతాడు? అతను ఎందుకు కరెక్ట్ కాదు? అతను వ్యభిచారాలు ఎన్ని ఉన్నాయి అతని మీద. అంటే ఏం వ్యభిచారాలు ఉన్నాయి చూడలే మీరు టీవీలో? అదేలేండి, ఒక 10 మంది అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసి బయటకు, అంటే అవి అన్నారు బయటికి రాలేదు. ఒకటైతే టీవీలో టీవీలో వచ్చినాయి కదా. అది అతను కరెక్ట్ కాదుగా, అతను కరెక్ట్ కాదు. దానికి వైసీపీ వాళ్ళు మద్దతు ఇవ్వటం ఇవన్నీ కాదు. అతను ఒక కులానికి సంబంధించి, మతానికి సంబంధించి చుట్టూ తిరుగుతూ ఉంది. రావణ్ అనే పేరు పెట్టుకుని రాముడిని తిడుతుంది. సార్, కులం కూడి పెట్టదు, డెవలప్మెంట్ కావాలి. అది సరే, రావణ్ అనే పేరు పెట్టుకుని రాముడిని తిడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే అసలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు సార్. ఎంత ఇబ్బంది పడుతున్నాం.
అది అసలు ఎమ్మటే అతను దాని మీద యాక్షన్ తీసుకోవాలి, అతను శిక్షించాలి, చాలా ఇచ్చేయాలి అతను. ఇలా అతను ఒక్కనే కదా చాలా మంది చేస్తున్నారు, బట్ అతని మీద ఉపా కేసు పెట్టారు. ఎందుకు పెట్టరు? అలా పబ్లిక్ ఆ విధంగా తిడుతుంటే పెడతారు కదా. ఇప్పుడు అతను టెర్రరిస్టులు ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అది పక్కా కరెక్ట్, అతను చేస్తుంది అది పక్కా చేస్తున్నాడు కదా. రైట్. సో ఇక్కడ మిశ్రమ స్పందన అయితే వస్తుంది, కాకపోతే ఎక్కువగా వ్యతిరేకించే ఇదైతే చూస్తున్నాం. సో మరికొందరిని మనం ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్. ఒక పబ్లిక్ ఒపీనియన్, ఇప్పుడు రావణ్ అరెస్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రత్యేకంగా అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? నేను ఎక్కువ దాని రిలేటెడ్గా ఇన్వాల్వ్ అవ్వలేదండి. అంటే అతను రావణ్ అనే పేరైతే విన్నారు కదా, అతని మీద కేసులు పెట్టడం జరిగింది, అతను రాముని దూషించడం జరిగింది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇలా సపోర్ట్ చేయడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్పేసి ఇలా అరెస్ట్ చేశారు. ఇదంతా ఏమంటారు? ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్ సార్, ప్లీజ్ సార్. యా, ఓకే. మరికొందరు వస్తున్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. నమస్తే సార్, ఒక చిన్న పబ్లిక్ ఒపీనియన్, రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? ప్రశ్న జోసెఫ్ రావణ్ క్రిస్టియన్, అతను అంటే క్రిస్టియన్ చెప్పుకోలేదు, బట్ క్రిస్టియన్ అని చెప్తున్నారు. అది రావణ్ అనే పేరు పెట్టుకుని రాముని తిడుతున్నారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేశారు, ఒక 10 మంది అమ్మాయిల్ని వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పేసి ఇటీవల ఒక కేసు బయటకు వచ్చింది. ఏంటి ఏం చెప్పి? అది బయటికి చెప్పుకోకూడదు, కానీ అది అంత పైన భగవంతుడికి తెలియాలి. ఏంటంటే మనం ఒకళ్ళని విమర్శించకూడదు, ఒకళ్ళని మనం విమర్శించితే ఇంకొకళ్ళు మనల్ని విమర్శిస్తారు. కాబట్టి అది ఏదైనా మనం దేవుని సన్నిధిలో రాముడిని విమర్శించకూడదు, యేసుక్రీస్తుని దేవుడు అనేవాడు ఎవరైనా ఒక్కళ్ళే, అన్నా కదా, ఒక్కళ్ళే. అది ఆయన చూసుకుంటాడు. నేను నిన్ను విమర్శించకూడదు, నువ్వు నన్ను భగవంతుడు అనేవాడు ఒక్కడే. మనం ఎవరిని విమర్శించే హక్కు మనకు లేదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. ఇప్పుడు ప్రత్యేకంగా అతని మీద ఉపా కేసు పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తున్నారని, అది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ నేనేం చెప్పలేను, దయచేసి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ముఖ్యంగా కొంతమంది. మేడం, ఎక్స్క్యూజ్ మీ. యా, అయితే ఇప్పటి వరకు అయితే అతని మీద జూన్ 30 నుంచి కేసులు పెడుతూ వస్తున్నారు. అతను కేసు పెట్టడం, బెయిల్ మీద రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతుంది. ప్రస్తుతానికైతే అతనికి గన్నవరంలో ఉపా కేసు అతని మీద పెట్టడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం రావణ్ ఉన్నారు. అయితే రావణ్కి సంబంధించి ఇంకా ఎటువంటి స్పందన వస్తుందో చూద్దాం. సార్ నమస్కారం సార్, రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏ విధంగా చూస్తారు? ఇట్స్ కామన్ థింగ్, జరుగుతూ ఉంటాయి అన్నీ. అంటే ఉపా కేసు పెట్టడం అనేది, రాజద్రోహం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. దానికి ఏం చెప్తారు? అంత అవసరం లేదు, ఆ కేసు పట్టాల్సినంత అవసరం లేదు. అది అతను ఇప్పుడు రావణ్ అనే పేరు పెట్టుకొని ఇక్కడ రాముడిని తిట్టడం, అదేవిధంగా కులాలకి సంబంధించి, మతాలకు సంబంధించి విషయాలు మాట్లాడడం, ప్రత్యేకంగా కొంతమంది టార్గెట్ చేసి తిట్టడం, ఇది ఏం చెప్తారు? అంటే ప్రశ్నిస్తున్నా అనే ఉద్దేశంతో అనే మాటతో భయంకరంగా అతను బూతులు మాట్లాడడం, ఎడిటింగ్ చేసి నేను అంటున్నారు కొంతమంది. చూద్దాం రాబోయే రోజులు ఏమైనా జరుగుతుంది చూస్తే. అంటే ఇప్పుడు అతను ఫారెన్సిక్లో అతను మొబైల్ తీశారు, దాదాపు అందులో ఒక 10 మంది అమ్మాయిని బ్లాక్ చేశారని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారని చెప్తున్నారు. అందులో ఒక అమ్మాయి ఆ ఫోన్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. అదే ఇంకా రాబోయే రోజులు తెలిసింది, కోర్టులో నిరూపించాలి, అన్నీ జరగాలి కదా. సో అతని మీద పెట్టిన కేసు అయితే ఉపా కేసు కరెక్ట్ కాదు, అంత అవసరం కాదు. అంటే ఓవరాల్ సినారియోకి ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ ఏమన్నా ఏం చేస్తారు? అది రేపు కోర్టులో తెలిసింది. అది కోర్టులో నిరూపించాలి కదా, పెట్టినంత ఈజీ కాదు కేసు. అంటే ఏమంటారు, రావణ్ కరెక్టా రాంగా? అన్నీ చెప్పలేము మనం, అది మొత్తం మీద ఎవరు మాట్లాడినా తప్పే అది. బట్ అదైతే ఎడిటింగ్ చేసిందో మరి ఏం జరిగిందో తెలియదు, అని రాబోయే రోజులు తెలుస్తుంది, కోర్టులో నిరూపించాలి కదా. సార్ ఒక్క నిమిషం, రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? దాని మీద ఐడియా లేదు సార్. అతను మీద రాజద్రోహం కేసు పెట్టారు, అతను ప్రశ్నిస్తా నెపంతో బూతులు మాట్లాడుతూ ఇలా చేశారు అతని మీద. దాని మీద అసలు ఐడియా లేదు. సో అది ప్రస్తుతానికి అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరికొంతమంది అతనికి సంబంధించి ఏం మాట్లాడతారో చూద్దాం. ముఖ్యంగా అసలు ఎంతవరకు అవగాహన. అమ్మా ఒక్క నిమిషం, రైట్ సార్ ఒక్క నిమిషం. ఒక చిన్న పబ్లిక్ ఒపీనియన్, రావణ్ మీద ఏం చెప్తారు? రావణ్ జోసెఫ్, నో కామెంట్స్.
సార్ నమస్కారం సార్. రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? తెలుసు కదా మీకు టోటల్ సినారియో ఏం జరుగుతుంది? అంటే గతంలో కూడా చాలామంది ఇవే వ్యాఖ్యలు చేశారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఇతని మీద తీసుకుని ఉంటే బాగుండేది. అందరికీ సమానంగా చూస్తుంటే బాగుండేది. చట్టం అందరికీ సమానంగా వచ్చిస్తే బాగుండేది. అది ఇతని దగ్గర రాగానే చట్టం ఇతనికి చుట్టం అయిపోయినట్టు అలా ప్రవర్తించడం అనేది చాలా తప్పు అనేది మా భావన. రైట్. ఇక ముఖ్యంగా అతను ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నాడని హిడ్మా అనే అతన్ని, కసబ్ అనే అతన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు కూడా పెట్టాడు. దాని మీద రాజద్రోహం కేసు అయితే గన్నవరంలో ఇదైంది. దానికి ఉపా కేసు పెట్టారు. ఎంతవరకు కరెక్ట్ ఏంటి? అతని మీద చాలా మంది సంస్మరణ సభలో పెట్టారు. చాలా మంది మేధావులు కానీ అడ్వకేట్లు కానీ తెలంగాణలో ప్రసంగించారు కదా, మరి ఆ ప్రసంగాల మీద అవి అన్ని సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయి. వాటి మీద అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. ప్రత్యేకంగా ఈ వ్యక్తి మీద ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? అది ఎవరైతే మరి మీకు తెలిసి ఉండాలి, మాకంటే కూడా. అది వాళ్ళ పర్సనల్ చేసేమని మనకు తెలియదు కదా. అంటే మీరేమనుకుంటున్నారు? తెలియదండి. సార్ ఏం చెప్తారు? బ్రదర్ చెప్పింది సార్, మా బ్రదర్. మీకు ఒక ఒపీనియన్? నాకు దాని మీద ఐడియా అనేది మా బ్రదర్. రైట్. యా, ఒక్క నిమిషం. అమ్మగారు మాట్లాడడానికి రెడీ. వాళ్ళందరూ తీసుకున్నాం. మీరు చెప్పండి. ఇప్పుడు రావణ్ అరెస్ట్కి సంబంధించి రావణ్ ప్రశ్న జోసెఫ్ తెలుసు కదా మీకు, నడుస్తుంది. ఏం చెప్తారమ్మా? నేనేం చెబుతాను, ఇదంతా ప్రభుత్వాల కుట్రలే అని చెబుతుంటాను. దీంట్లో ఏంటంటే స్వార్థం ఎక్కువ ఉంది. ఏంటంటే ఒకళ్ళని విమర్శించడానికి ఒప్పుకోవట్లేదు ప్రభుత్వం, పైనుంచి కింద దాకా. అట్లాంటప్పుడు మనం ఏం చెబుతాం? వాళ్ళ విద్యతకి వదిలేయటమే. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? విమర్శించండి కానీ బూతులు తిట్టకండి, వ్యక్తిగత విషయాలు తీయకండి అని చెప్తుంది కదా. ఇప్పుడు అందరు తిడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బూతులు తిట్టిన వాళ్ళు లేడు. ఇప్పుడు ఏంది, నువ్వు తిట్టవా? ఇదే పబ్లిక్లో వస్తుంది. ఇదేంటంటే చాటు మాటగా తిట్టుకుంటాం మనం, అంతకనే లేదు. ఇప్పుడు అతను ప్రత్యేకంగా అతని మీద ఉపా కేసు పెట్టారు. ఎందుకు అంటే హిడ్మా అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి, ఇది మావోయిస్ట్కి టెర్రరిస్టులకి అసలు సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టాడనే ఉద్దేశంతో పెట్టారు. ఏం చెప్తారు? టెర్రరిస్ట్ అనే ఉందిలేండి. ఇప్పుడు టెర్రరిస్టులు అంటూ ఒకళ్ళు కాదు, అసలైన వాళ్ళే టెర్రరిస్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయ నాయకులే సహం టెర్రరిస్టులు, వాళ్ళే దుర్మార్గాలు చేస్తుంది. మొత్తం ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు? ప్రభుత్వం పాత్ర ఏంటంటే అన్నీ పరిశీలించాలి కదా. పరిశీలించి దాని గురించి మనం దర్యాప్తు చేయాలి, మంచి చెడు చూసుకోవాలి. అప్పుడు మీరు ఏమైనా శిక్ష విధించినా అర్థం పర్థం ఉంటుంది. కానీ ఏంటంటే ఏమి లేకుండా వన్ సైడ్ చేసుకోకూడదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద ఏమన్నా అంటే కేసులు పెడుతున్నారు కదా, ఏ ప్రభుత్వం అయినా. అట్లాంటప్పుడు దానికి విలువ ఏముంటుంది? అంటే అతనికి అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లా 4-5 సార్లు ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది. కరెక్ట్ అంటారు? వాళ్ళ విద్యతకు వదిలేయాలండి. మనం ఏం చెప్తాం? ప్రభుత్వం ఆలోచన విధానాలు ఎట్లా ఉండేవి ఈ రోజుల్లో అందరు గమనిస్తున్నారు. మరి మంచి కానీ చెడు కానీ వాళ్ళ దృష్టిలో పడ్డాక వాడి నాశనమే. అతను బహిరంగ సభల్లో వీడియోలలో చాలా దారుణంగా అసభ్యంగా మాట్లాడారు. ప్రత్యేకంగా రావణ్ అనే పేరు పెట్టుకుని రాముని కూడా చాలా దారుణంగా ఈ మహాభారత రామాయణాలను కూడా తిట్టారు. అది కరెక్ట్ అంటారు? అన్నారు. గాంధీ గారిని విమర్శించారు, నెహ్రూ గారిని విమర్శిస్తున్నారు, ఇందిరాగాంధీ మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడినే విమర్శిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ విద్యత ఎంత చండాలంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు రాముడిని దేవుడిని అంటే మనం చూడాల, మన ఊహాగానాలు, మన పెద్దలు రాసిన ఇవన్నీ రచనలు అవన్నీ, దానికి మనం మొదటి నుంచి దానికి అలవాటు పడిపోయాము. మనం వాటిని గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. రాముడిని అయినా కృష్ణుడు అయినా గౌరవించే వాటిని తిట్టడం కరెక్ట్ అతను అని ఎంతగా అవుతుంది? కరెక్ట్ అంటే ఒప్పుకోం కదా. ఎట్లా ఒప్పుకుంటాం? ఓవరాల్ గా రావణ్ చేసింది కరెక్టా రాంగా అంటే ఏం చెప్తారు? అది చెప్తుంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఇదంతా ఏంటంటే గందరగోళం సృష్టిస్తాను, ప్రజల్లో విషబీజాలు నాటటం, అంతకని ఏం లేదు. అంతే. బాగా చెప్పారమ్మా, చాలా బాగా చెప్పారు. రైట్. బాబాయ్ గారు, ఈ ప్రశ్న జోసెఫ్ రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? అక్రమ అరెస్ట్ అంటాను నేను. అక్రమ అరెస్ట్ ఏ రకంగా అక్రమ అరెస్ట్ అంటారు? ఆయన ఏదో పవన్ కళ్యాణ్ అన్న మాటలను బట్టి ఆయన ఏమన్నాడు అదే అన్న అని చెప్పి అంటున్నాడు. అదే అన్నాడు. దాని మీద కోర్టులో బెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి దాని మీద ఏదో చట్టం వేరే తీసుకొచ్చి లోపల తోసేశారు. మొత్తం అరెస్టులన్నీ ఒక ఎత్తు. ప్రస్తుతం అతని మీద ఉపా కేసు పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టారు. అత్యంత దారుణమైంది. దాన్ని ఎలా చూస్తారు?
అది అక్రమ అరెస్ట్, అది అక్రమ. అంటే అతను బహిరంగంగానే ఉన్నాయి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని, ఒక మావోయిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తూ అతను వీడియోలు పెట్టాడు. ఇప్పుడు ఏదో జరిగినాయి తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి ఆయన అనవసరంగా లోపలేయడం తప్పనిస్తే ఏముంది. అంటే అతని మీద ఆల్రెడీ కేసులు బుక్ అయ్యాయి, ఆ కేసులు ఓపెన్ చేసి చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే మనకే తెలియదు కానీ ఇప్పుడు అనుకునే దాన్ని బట్టి అయితే అక్రమ అరెస్ట్ అనుకుంటున్నాం. అంటే ఓవరాల్గా రావణ్ అనే వ్యక్తి చేసిన విషయానికి సంబంధించి రైట్ ఆర్ రాంగ్ అంటే ఏం చెప్తారు? ఆయన చేసింది రైటే. మామూలుగా అతను జరిగింది చెబుతున్నాడు. ఈ అక్రమ ఇటలు ప్రతి గవర్నమెంట్లు కూడా ఆయన ఉన్నది ఖండిస్తూ ఉంటాడు, అట్లా ఖండించాడు. రైట్. అంటే ప్రత్యేకంగా ఈ వ్యక్తి మీద ఎందుకు ఇలా? అది కావాలని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని చెప్పి దాని మీద తీసుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనే ఉద్దేశంతో తీసుకున్నారు. అవునవునవును. రైట్. సో సార్ ఒక్క నిమిషం, ఆ రావణ్ అరెస్ట్కి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. రైట్. సో అది ప్రస్తుతానికైతే ఒక మిశ్రమ స్పందన అయితే ప్రజల నుంచి వస్తుంది. మరికొందరి స్పందన కూడా తీసుకుందాం. ప్రత్యేకంగా అతని మీద పెట్టినటువంటి ఉపా కేసు ఏదైతే ఉందో దీన్ని కొంతవరకు ఖండిస్తున్నారు. చాలామంది ఇంతకంటే దారుణాలు చేశారు, వారి మీద పెట్టలేదు, ఇతని మీద పెట్టారని. కానీ ఇతను ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయడం అనేది చాలా తక్కువగా చేస్తారు. సార్ రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? రావణ్ ప్రశ్న జోసెఫ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఎంతవరకు కరెక్ట్, అది ప్రభుత్వం చేసింది కరెక్టా? మీడియా ఉందని ఎట్టబడితే అట్ట మాట్లాడతలే. అంటే ఏం మాట్లాడాడు అతను? ఏదో మనం చూస్తూనే ఉన్నాం యూట్యూబ్, అదే అంత దారుణంగా మాట్లాడుతుంటే. అంటే ఒక మతాన్ని ఉద్దేశించే వ్యతిరేకం. ఎవరు అట్ట మాట్లాడకూడదు. ఎవరు అనుభవం ఎవరు చేసేది వాళ్ళు చేస్తుంటారు. ఎవరు అనుభవించేది ఎవరు ఫాలో అయ్యేది వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు ప్రభుత్వం అతని బెయిల్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి, బెయిల్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి చివరికి ఉపా కేసు పెట్టారు, ఏం చెప్తారు? అది వాళ్ళ లీగల్ సంబంధించిన విషయంగా మనకేం తెలుసు దానికి గురించి. సార్ ఏం చెప్తారు రావణ్ అరెస్ట్కి సంబంధించి? అరెస్ట్ అయితే కష్టం, అది తప్పండి, అది తప్పది. ఏ రకంగా తప్పు? ఇప్పుడు ప్రశ్నించమని చెప్పారు కదండి, ప్రశ్నిస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు, తప్పే ఉంది దాంట్లో. ఆయన అన్న మాటలే అన్నాడు కదా, ప్రశ్నించండి అని చెప్పారు కానీ బూతులు మాట్లాడొద్దు, వ్యతిరేక వీడియో చూపించండి. వాళ్ళు మాట్లాడింది యాక్చువల్గా మాట్లాడారు అంతే కదా. వాళ్ళు మాట్లాడేది కూడా తప్పేనా? అది కూడా ఎవరు వాళ్ళంటే ఎవరు మాట్లాడారు మీకు తెలియదా? డిప్యూటీ సీఎం. అంటే ఆయన అమ్మని అక్కని అని ఇంట్లో వాళ్ళని ఎవరిని? అవి తప్పేనండి, అవి తప్పే. ఇప్పుడు వీడియోలో మాట్లాడింది రావణ్ ఏం మాట్లాడాడు అది చెప్పండి. రైట్. ఇప్పుడు ఆ రావణ్ మీద ఉపా కేసు పెట్టారు, రాజద్రోహం, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు పవర్ ఎవరున్నా పవర్లో ఉంటారండి, అది ఎవరు శాశ్వతం కాదు కదా. అది అంటే ఇప్పుడు అతను రాజద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే అతను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేశాడని. అది ప్రూఫ్స్ ఉంటే చెప్పండి సార్. తప్పే అతను ఓపెన్ గానే వీడియోలో చెప్పాడు. సరే మాకు కూడా చెప్పండి, మాకు మాట్లాడు కూడా తెలిసిద్ది, అప్పుడు తప్పని ఖండిస్తాను. రాజద్రోహం చేస్తే ఎవరికైనా తప్పే కదా. సో ఓవరాల్ ఈ సినారియోలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంటే ప్రభుత్వం ఎవరు తప్పు ఎవరు రాంగ్ అని కాదు సార్, ఏది న్యాయం అయితే జరగాలి అంతే. ఓకే బాబాయ్, రావణ్ అరెస్ట్ కి సంబంధించి ఏం చెప్తారు బాబాయ్? రైట్ సార్, చెప్పండి రావణ్ అరెస్ట్ కి సంబంధించి. సో సార్ రావణ్ అరెస్ట్ కి సంబంధించి ఏం చెప్పండి? నేను యూట్యూబ్ పెట్టుకుంటానండి, పెట్టుకొని నీ అమ్మ నీ అక్క అంటారు మిమ్మల్ని, తప్ప రైట్ అది? మీరు చెప్పండి. అంతే, అది దట్స్ వాట్ రైట్, అది అంతే. కానీ నేను సొంతం పెట్టుకొని కాపాడాలందరూ నీ అమ్మ నీ అక్క తిడతాను, అది కరెక్ట్ అనుకుంటే ఇది కరెక్ట్, రావణ్ చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చాలా మంది చేశారు, ప్రత్యేకంగా ఆ వ్యక్తి మీద ఎందుకని ఓపెన్ గా ఇస్తారుగా పబ్లిక్. ఇప్పుడు మీ టీవీలో చెప్తే ఎంత అంటారు కదా, ఇప్పుడు మేమేం అట్టుకుంటే పడుతుంటాడు, అవి పడుచుకోరు ఎవరైనా సరే. టీవీలో పెట్టి అందరూ అంటారు కదా, అదే ప్రత్యేకంగా ఈ వ్యక్తి మీద ఎందుకన్నట్టు మరి ప్రత్యేకంగా అతనే కానీ టీవీలో అందరి ముందు అయిపోయింది, పెద్ద మీటింగ్ పెట్టి జనాభా చెప్పారు కదా, అందుకని యాక్షన్ ఇస్తున్నారు. యాక్షన్ తీసుకోలేదు అనుకో గవర్నమెంట్ చాలా కదంటారు, రేపు ఇంకోళ్ళు అంటారు, రేపు ఇంకొకళ్ళు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర్ లాంటి పెద్దవాళ్ళే వచ్చి అతని మీద ఉపా కేసు పెట్టడం సరైనది కాదు, అతని వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. వాళ్ళ నిర్ణయం అండి, మేము కేసు పెట్టడానికి అంటలా, మా నిర్ణయం మాది, వాళ్ళ నిర్ణయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అన్ని టీవీ ఒక రకంగా చెప్పగా చెబుతాయి, అన్ని టీవీ ఒక రకంగా, అంతే. ఏదైనా అంటే ప్రభుత్వం ఏమన్నా వ్యక్తిగత కక్షలకి ప్రభుత్వం కక్ష రావడం మీద రావడం అన్న రాజకీయ నాయకుడు, అది ఏమన్నా పార్టీ ప్రెసిడెంట్ ఉండడానికి ఏం ఉండదు. అది ఆ టైంలో జరిగిపోయింది, అది అంతే. అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వడం చాలా జరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో 1000 జరిగినాయి, ఈ గవర్నమెంట్లో 1000 జరిగినాయి. ఇదేం పడుతున్నారు మీరు మీడియా వాళ్ళు? మరి మీడియా వాళ్ళు ఎందుకు పడుతున్నారు? అది మీకు న్యూస్ కావాలి కాబట్టి, అంతే కదా. అంతే కదన్నా, 1000 జరిగినాయి అరెస్టులు, ఇదేం పడుతున్నారు మీడియా వాళ్ళు? మరి ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర డీసీ ఏపీ వెంకటేశ్వర అప్పుడు హింసించారు కదా గవర్నమెంట్లో, అప్పుడు ఏం చెప్పలేదు మీడియా వాళ్ళు, ఎప్పుడు అడగలేదు కదా ఏమి. మీ పెట్టడుతున్నారు అందరూ హైలైట్ చేయాలి కాబట్టి. సో ఓవరాల్ ఏం చెప్తే ఎవరు రైట్?
రైట్ రాంగ్ అని కాదు, అసలు ఒక వ్యక్తిని ఇంత హైప్ చేయకూడదు. ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ని హైప్ చేయడం తప్పు సొసైటీలో. బాబాయ్ గారు ఏం చెప్తారు రావణ్ అరెస్ట్? నాకు అసలు తెలియదమ్మా ఆ విషయం, ఏమి నాకు అసలు తెలియదు. అతని మీద రాజద్రోహం కేసు పెట్టారు. అతను అందరూ అంటాం ఏంటంటే కరెక్ట్గానే పెట్టారు ఆయన మీద, అలాగే పెట్టాలి, అలాంటి ఇంకా వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే అలాంటి కేసు ఉండాలని 10 మంది చెబుతున్నారు. మరి దాంట్లో విషయం అంటే మనకు చాలా మంది మాట్లాడారు, ప్రత్యేకంగా ఈ వ్యక్తి మీద కక్ష సాధింపు అని అంటున్నారు. కక్ష సాధింపు అయితే కాదు మాకు తెలిసి, ఎందుకంటే కక్ష సాధింపు అంటే రోజుకి వేల సంఖ్యలో కేసులు అవ్వాలి, కానీ బరి తెగించి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇది కక్ష సాధింపు కింద రాదు. మరి గవర్నమెంట్ అంటే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా, ఏదో పాయింట్ యూ టు స్టాప్ సమ్వేర్, ఏదో పాయింట్లో ఎక్కడో చాట మీరు ఆపాలి కదా. ఆపకపోతే ఇక ఇలాగే ఉంటుంది, ప్రతి వాడు కామెంట్ చేయడం మొదలు పెడతాడు, బరి తెగించి కామెంట్లు చేస్తారు. అందుకని రైట్. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అయితే చూస్తున్నారు కదా. ముఖ్యంగా దీని మీద ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి. అమ్మ ఒక్క నిమిషం, రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చూస్తారు? ఓవరాల్ సినారియో మీకు తెలుసు? సారీ, ఐ డోంట్ నో అండి. తెలీదా? తెలియదు. రైట్, ఓకే. బాబాయ్ గారు రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? సార్ రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? కరెక్టా రాంగా? యూట్యూబర్ ఎవరు? విమర్శ అనేది ఏదైనా తీసుకోవాలి ప్రశ్న, ప్రశ్నించండి కానీ బూతులు మాట్లాడొద్దు, వ్యక్తిగా మాట్లాడటం తప్పు, అది కరెక్టే. కాకపోతే ప్రశ్నించడం అనేది అవసరం. అది అంటే ఇప్పుడు అతని మీద రాజద్రోహం కేసు పెట్టారు, ఉపా కేసు, అది చాలా కఠినమైన కేసు. ఏమంటారు దాన్ని? ఆ రాజద్రోహం కేసు తప్పే, అది అంత ఒక విలేకరిని అంత అవసరం లేదనుకోండి. విలేకరికి ఒక ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. అంటే అతను విలేకర్ కాదు, జస్ట్ యూట్యూబర్ అని చెప్తున్నారు. ఆయన విలేకరు ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ అతను ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేశాడని, హిడ్మా లాంటి మావోయిస్టులు 100 మందిని పోలీసుల్ని చంపినటువంటి హిడ్మా లాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ అతను వీడియోలు పెట్టాడు, దాని మీద రాజద్రోహం అని చెప్పేసి పెడుతున్నారు. అంటే అది ఆయన పర్సనల్ ఇష్యూ ఏమో, అది మనకి తప్ప అనే విషయంలో మనకేం తప్పు అనిపించదు. ప్రభుత్వం చేస్తుంది కరెక్టా, అతను చేసేది కరెక్ట్? అతను చేసేదే కరెక్ట్. రావణ అంటే ప్రశ్నించడం తప్పు లేదు అని చెప్తున్నా. ప్రశ్నించవచ్చు. రైట్ సార్, రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? రావణ్ అరెస్ట్ మరి అతను ప్రశ్నించినందుకే అరెస్ట్ చేసింది. అంటే ప్రశ్నించండి కానీ బూతులు తిట్టొద్దు, వ్యక్తిగత విమర్శలు చేయొద్దు, సబ్జెక్ట్ మీద ప్రశ్న చేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఆవు చేలో మీద దొడగట్టిన మెసేజ్దా? మరి మన డీసీఎం గారు ఏమి ఇచ్చాడు మెసేజ్? మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఆయన తిట్టింది వైసీపీ వ్యక్తుల్ని కదా. మరి ఏం తిట్టింది ఎవరిని? ఇతను తిట్టింది పవన్ కళ్యాణ్. అంటే వైసీపీకి రావణ్కి ఏంటి సంబంధం? వైసీపీకి రావణ్కి వైసీపీ ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి ఈ మధ్య తెలిసిందండి. ఇంతకుముందు అతను నాకు తెలిసి అయితే వైసీపీ వీడియోలు నేను రావణ్ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు అన్నీ చూశాను ఆల్మోస్ట్. అతనే వైసీపీ వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు ప్రభుత్వం అతని మీద కేసులు పెడుతున్నారు, బెయిల్ ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు, బెయిల్ ఇస్తున్నారు, అలా ఒక్కొక్క స్టేషన్ తిప్పుతూ ఉన్నారు, చివరికి రాజద్రోహం కేసు పెట్టారు. ఏ విధంగా చూస్తారు ఇది? అది డీసీఎం గారి విఘ్నతకే తెలియాలి. ఆయన నేను అనుకోవటం ఇది పర్సనల్గా తీసుకున్నాడనే నేను అనుకుంటున్నాను. అయితే అదే అండి, ఇప్పుడు అతను ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేశారు, ఒక మావోయిస్ట్ ఆర్గనైజేషన్కి. అంటే 100 మంది పోలీసుల్ని, 100 మంది ప్రజల్ని, అమాయకుల్ని చంపినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి అతను సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయని మాట్లాడారు. ఆ వ్యక్తి ఆ విషయం మీద అతనికి రాజద్రోహం కేసు పెట్టారు. అది కరెక్ట్ అంట. మీరు ఎలా వచ్చారో అలానే సోషల్ మీడియాలో బిట్స్ అండ్ పీసెస్గా యాడ్ చేసి అతను చేశారు అని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారో అది నేను నమ్ముతాను. అంటే నేను ఏం మాట్లాడినా అమ్మని అక్కని మాట్లాడను, అతను మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. చెప్పులు చూపించినప్పుడు కొడకల్లారా అది అన్నప్పుడు మరి అక్కడ రాజద్రోహం కేసు రాలేదా? అక్కడ మరి రాజద్రోహం అంటే దేశానికి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దానికి రాజద్రోహం. రావణ్ అనే వ్యక్తి నాకేం బంధువు కాదు, నాకేమి ఇది అతను ఏ పార్టీయో ఏదో నాకు అదే కాదండి. పబ్లిక్ ఏం కనపడుతుంది? పబ్లిక్ ఎవడికి ఏ కోణంలో చూడాలి అనుకుంటాడో ఆ కోణంలో చూస్తారు. నాకేది నచ్చిందో అదే నేను తీసుకుంటా. ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి మీద కేసులు పెట్టారు అని అంటే ఇప్పుడు ఇంతకుముందు డీసీఎం గారు ఏం చేశాడో అదే తరహాలో ఆయన కూడా సమాధానం చెప్పాడని నేను అనుకుంటున్నా. మీరు ఏదైతే ఏదన్నారో ఏది రాజద్రోహం కేసు ఇది అంటున్నారు కదా, మరి రాజ్యాంగం అనేది బతికే ఉంది అనుకుంటున్నాం. ఓకే,
ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఉంది, ఒక కేసు మీద 100 కేసులు పెట్టకూడదు అని. మరి ఆయన చేతిలో చట్టం, న్యాయం, ధర్మం అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది. అదేదో మరి సిబిఐకి ఇవ్వచ్చు కదా, ఒకే కేసు మీద మరి అతనికి బెయిల్ ఎందుకు వస్తుంది? అంటే అతను పబ్లిక్లోనే ఓపెన్గా వీడియోలు ఉన్నాయి, ఇంకా సిబిఐకి ఇచ్చే ఏం ఉపయోగం అంటే? అలా అయితే పబ్లికే డిసైడ్ చేయమనండి, అతనికి మరణశిక్ష చేయమనండి, ఇంకెందుకు రాజ్యాంగం? అంటే ఓవరాల్గా అతను చేసింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అంటే ఏం చెప్తారు? రైటా రాంగ్ అని నేను డిసైడ్ చేసేవాడిని కాదండి. ఒక చట్టం ఉంది, మనం ఒక కాన్స్టిట్యూషన్లో బతుకుతున్నాం. మనం ఉన్న కాన్స్టిట్యూషన్లో ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ యాజ్ పర్ లా యు టేక్ యాక్షన్. ఇప్పుడు బాబాయ్ గారు ఏమంటున్నారంటే అతను పెట్టుకున్న పేరు రావణ్, అతను తిట్టేదేమో రాముణ్ణి, కృష్ణుని చాలా దారుణంగా తిట్టేయడం, అది వీడియోలో బహిరంగంగానే తిట్టాడు. నాకు తెలిసి నేను చూసిన వీడియోల్లో అతను రాముణ్ణి కాదు తిట్టిందని, అతని మీద నాకేం రాముడు అని పేరు పెట్టి తిట్టాడు, కృష్ణుడు అని పేరు పెట్టి నేను చూసిన వీడియోస్లో నాకేం అతని మీద సాఫ్ట్ కార్న్ ఏం లేదు. అతను ఎవరో ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడిన మాటలని నేను అనుకుంటున్నా. అతను ఒక్కలే కాదు, చాలా మంది వ్యక్తులు ఇతర దేవుళ్ళను కూడా తిట్టారు, మరి వాళ్ళ మీద కూడా అతను తిట్టాడు అని అంటే నేనైతే చూడలేదు. అతను ఒక మతపరంగా అతను నాస్తికుడు అని నేను విన్నాను. అతను కనుక తిట్టింది ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడాడు అని అంటే అతను చట్టానికి లోబడి ఏ శిక్ష అయినా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఇప్పుడు అతను ఒక్కలే కాదు కదా, మిగతా చాలా మంది ఇతర దేవుళ్ళను కూడా దూషించారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదంట? వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదా, దాన్ని మరి కొంతమంది యూటిలైజ్ చేసుకుంటారు, కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు. అంటే దీనికి వేరే రకంగా చెప్పాలి అని అంటే బలం ఉంది కదా అని బలుపు చూపించకూడదు, బలుపు ఉంది కదా అని చెప్పి బలం రాదు. ఏదో చెప్తున్నారు అతను చెప్పేది డీసీఎం సంబంధం లేదని, మతాన్ని తిట్టారని కూడా పెట్టింది కేసు. అంతేగాని డీసీఎంకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్ అని లేదు. ఓన్లీ ఒక మతాన్ని గౌరవించాలి, ఏదో మతాన్ని తిట్టకూడదు. ఏ మతమైనా సరే, అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే అది. అంతేగాని వీళ్ళేదో పబ్లిక్ డీసీఎం తిట్టారు, డీసీఎం తిడితే కేసుని పెడతారు. ఇప్పుడు అతను ఒక మతాన్ని తిట్టారు, అతను ఒక మతాన్ని తిట్టే ముందు ఈ వేరొకరు కూడా ఇతనికి సంబంధించినట్టు మతాన్ని తిట్టినట్టు అతను ప్రొజెక్ట్ చేశారు. అవన్నీ ఇందాక మీరు ఏదో అన్న మీరు అందరినీ మీరు చూపెట్టలేదు, ఇది ఒకటే ఎందుకు ఉన్నారు మీరు కూడా? మరి అదే మిగతా వాళ్ళు కూడా తిట్టారు. అదేనండి ఇందాక సార్ అన్నట్టు, ఏదైనా టైం రావాలి, టైం వచ్చినప్పుడు అడిగిద్ది అది, అంతే. అది రైట్. సో సార్, రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ ఎందుకు? నోరు అదుపు లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. గవర్నమెంట్లో ఏదైనా వ్యవస్థ గురించి మాట్లాడాలి. అది పర్సనల్గా వెళ్ళాడు, హిందూ దేవతల్ని దోషం చేశాడు, దాని పరంగా సపోర్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బహిరంగంగా మాట్లాడారో అదే నేను మాట్లాడాలని చెప్పేసి అతను చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ 2 years వెయిట్ చేశాడు. వాళ్ళు మాట్లాడిన ఫ్యామిలీ పిల్లల్ని, ఇంట్లో పిల్లల్ని, ఫ్యామిలీ అందరినీ తిట్టినా కూడా 2 years వెయిట్ చేసి వాడు చెప్పు చూపించాడు అంతే. వాడేం పర్సనల్గా బూతులు మాట్లాడలేదు, వాడేమి వాళ్ళ దేవతల్ని ఇదేం చేయలేదు. దాని గురించి పట్టుకొని వాడిని ఒక భూతంగా చూపించి అడ్డమైన మాట్లాడితే ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ప్రత్యేకంగా అతని మీద రాజద్రోహం కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఏబి వెంకటేశ్వరరావు లాంటి పెద్దవాళ్ళే బయటకు వచ్చి అది కరెక్ట్ కాదన్నారు. అంటే ఒకటి ప్రతి దానికి ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటే ప్రతి దానికి బెయిల్ తెచ్చుకోవటం, బయటకు వచ్చినాక అట్లా పడితే అట్లా మాట జరుగుతుంది. దీనికి ఏదో ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒకటి అటెంప్ట్ చేయాల్సిందే, చేస్తేనే అవతల వేరే వాళ్ళు కామ్గా ఉంటారు. అంటే గతంలో ఇదివరకు కులాలకి సంబంధించి విషయాలే మనం చూస్తున్నాం, ఈ మధ్య ప్రత్యేకంగా మతాలకు సంబంధించి ఎక్కువ అవుతున్నాయి, ఏం చెప్తారు దాని గురించి? అదే ఇంటర్నల్గా గొడవలు పెట్టేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఏదైనా రాజకీయమే, దానివల్ల సామాన్యులు ఇదైపోతారు. దానివల్ల ఏమవుతుందంటే వ్యవస్థని ఇది చేసేసి వాళ్ళు ఏదో ఇది చేయాలని చూస్తున్నారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఈ ఓవరాల్ సినారియాలో మొత్తం రావంది తప్పు అంటున్నారు. 100% తప్పు. మరి ప్రభుత్వం ఏమన్నా ఏం తప్పు చేయలేదంటారా? తప్పు చేసిందంటే ప్రభుత్వం మీద విమర్శించండి, వ్యవస్థ మీద విమర్శించండి, అంతేగాని పర్సనల్గా వెళ్ళిపోయి బూతులు తిట్టేసుకొని ఏంది అవన్నీ చేసేసుకుంటే దానివల్ల ఏమన్నా ఇంకోటి రెడీ అవుతాడు. వీడిని చేస్తే ఇంకోటి నెక్స్ట్ రెడీ ఉంటాడు. దానివల్ల ఏమన్నా నీకు ఇదే సరిపోద్దు పంచాయతీ. పాలసీని ప్రశ్నించాలి అంతే. పాలసీ ఇప్పుడు వ్యవస్థ పరంగా గవర్నమెంట్ పరంగా ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి, అంతేగాని దేవతల్ని పర్సనల్గా వెళ్ళిపోయి ఇంట్లో పెళ్ళాలని వాళ్ళని అందరం తిట్టకుండా పోయి ఇది కరెక్ట్ కాదు. అది థ్యాంక్ యూ. రైట్. సో మరికొందరి మంది ఒపీనియన్ తీసుకుందాము. అయితే చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు అయితే కొంతమంది సపోర్ట్ చేస్తూ కొంతమంది సపోర్ట్ చేయక, అంటే పూర్తిగా చాలామందికి ఈ విషయం మీద కొంతమందికి అవగాహన లేదు. బ్రదర్ ఒక్క నిమిషం,
ఆ రావణ్ కేసుకి సంబంధించి అరెస్ట్కి ఏం చెప్తారు? కరెక్ట్గా జరిగింది. అంటే అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటే హిందువుల మీద ఎలా పడితే అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఎవరైతే అతను హిందువుల మీద మాట్లాడారో వాళ్ళ దేవుళ్ళ మీద కూడా యువతలు కొంతమంది మాట్లాడారు అంటున్నారు. మేజర్గా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మోడీని కానీ. అంటే సింపుల్గా పెద్దోని కావాలంటే ప్రభుత్వమే టార్గెట్ చేస్తే, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే సింపుల్గా పెద్దోని అవుతాన్ని ఫీలింగ్ అందరికి ఉంది. అందువల్ల అరెస్ట్ చేశారు. అది కాక మొన్న రీసెంట్గా కూడా మనోడు రాసలీలలు అన్నీ బయటకు వచ్చినాయి కదా, 10 మంది అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేసింది. అంటే ఈ బయటికి అంటే చెప్పారు, పూర్తిగా ఆధారాలు బయటనే కదా అయితే వచ్చింది, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మనోడు ఇంక 14 రోజులు రిమాండ్ చేశారు కదా, దాని తర్వాత ఇంకా చుక్కలు కనిపిస్తాయి. కత్తి మహేష్ అలా అయితే మన కూడా నెక్స్ట్ అదే సిచ్యువేషన్లోకి వెళ్తాడు. అంటే ఈ ఓవరాల్ విషయంలో ఇంకా జడా శ్రావణ్ గారి పాత్ర ఏం చెప్తారు? ఆయనే కదా మెయిన్. ఆయన ఎలా నడిపిస్తారు, మనోడు అలా నడుస్తాడు. సార్ రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? ఏది సార్, ఆయన దేశానికి ఇదా ఏంది? అంటే రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చ కదా, ఎందుకు సార్ అసలు అట్టల గురించి చర్చ చేయాల్సిన అవసరం ఏంది? వేస్ట్ కాళ్ళ గురించి ఎంతమంది లేరు మహానుభావులు, వాళ్ళ గురించి చర్చ పెట్టండి. ఇప్పుడు ప్రత్యేకంగా జడా శ్రావణ్ గారు తర్వాత నెక్స్ట్ డిప్యూటీ సీఎం అంటున్నారు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఏంటి అందుకు స్ట్రెంత్ ఏంటి? ఏం మరి అది ఆయన చెప్పాలి. ఎవరు అన్నారు ఆయన డిప్యూటీ సీఎం అని? ఆయనే అనుకున్నారు. నేను అనుకుంటున్నా రేత్రిపూట నిద్రపోయేటప్పుడు తెల్లారులైతే 100 కోట్లు నాకు ఎట్ట వస్తాయా అని. ఏం రావట్లా కాదు సార్, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది రావణ్ అనే రావణ్ అనేది అసలు సమస్య కానే కాదు. దాని గురించి అసలు మీరు కూడా మీ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. దేశంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఆరోగ్యం, కల్తీ ఫుడ్డు, అట్లాంటివి చాలా ఉన్నాయి. వాటి గురించి మీరు డిస్కషన్ పెట్టండి, చాలా మంచి ఇన్పుట్ ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రశ్న రావణ్ అసలు ఆయన పేరు పెట్టుకోవడంలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది కదా. అంటే రావణ్ పెట్టుకొని రాముడిని దూషించడం కాదు, అసలు రావణ్ని పెట్టుకోవడంలోనే మనకు రావణ్ అనే క్యారెక్టర్ ఏంటి? ఒక విలన్ క్యారెక్టరు మనకు తెలిసి, ఆ విలన్ క్యారెక్టర్ పేరు ఆయన పెట్టుకొని నేను ప్రశ్నిస్తానంటే ఏం ప్రశ్నిస్తాడు ఆయన? ఎవరి గురించి ప్రశ్నిస్తాడు? ఏంది ఆయన ప్రశ్నిస్తుంది ఏంటి? ఇప్పుడు ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడండి, ఆ మీటింగ్ దాని గురించి మాట్లాడండి, వేరే వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. మొత్తం ఓవరాల్ ఈ మొత్తం సినారియాలో జడా శ్రావణ్ గారి పాత్ర గురించి ఈ అన్ని మామూలుగా కుట్రలండి, వెనకమాల డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేయటం తప్పితే ఏం లేదు. సమాజాన్ని విడదీయాలా, కులంగా మతంగా. కాపులది అయిపోయింది, అది ఫెయిల్ అయింది. నిన్న బీసీలది పెట్టారు, అది ఫెయిల్ అయింది. మామూలుగా ఎస్సీ ఎస్టీలని పెడుతున్నారు. ఆ ఎస్సీ ఎస్టీల్లో ఇప్పుడు యాక్చువల్గా ఎస్సీది అనుభవించేది ఎవరున్నారు? వాళ్ళంతా బీసీసీలోకి వెళ్ళిపోయారు, కానీ ఎస్సీ క్యాడర్ అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్తుంది కదా పక్కన, హిందువులు ఉన్నోళ్ళే ఎస్సీల కింద వస్తారు, హిందువులు, బౌద్ధులు, జైనులు వాళ్ళు ముగ్గురే ఎస్సీల కింద వస్తారు, కానీ వేరే క్యాస్ట్లోకి వేరే మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎస్సీల కింద రారు అని చెప్పేసి అని చాలా క్లియర్ చెప్పినా కూడా వీళ్ళు మాకు అంబేద్కర్ గారే రాశారు, ఈ దేశానికి సంబంధించిన మతాలు అయితేనే వర్తిస్తాయి అని చెప్పి. అంబేద్కర్ రాసిన దాంట్లో ఉంది కదా, హిందువులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, వీళ్ళ ముగ్గురు వరకే. హిందువులు, జైన్లు, సిక్కులు, వీళ్ళ ముగ్గురు వరకే ఎస్సీ క్యాడర్ అనుభవించడానికి అర్హత ఉందని చెప్పి రాశాడు. వేరే దేశం నుంచి వచ్చిన మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు దీంట్లో ఏది ఎస్సీ క్యాడర్ అనుభవించడానికి అర్హత లేదని చాలా క్లియర్గా రాశాడు ఆయన. దాన్ని పట్టించుకోకుండా మీరు ఏదన్నా మాట్లాడాలంటే పార్లమెంట్లో మాట్లాడండి. వ్యక్తిగత దూషణలు చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడునో, లోకేష్నో, పవన్ కళ్యాణ్ తిడితే వస్తుందా? రాదు కదా. ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయటం అంటే ఒకళ్ళని వ్యతిరేకించాలన్న ఆలోచనతోటి ఇంకొకరిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ వాస్తవంగా ఏందనేది ఆలోచించే వాళ్ళు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అది మీరు కూడా ఇట్లాంటి కాకుండా మంచి కాన్సెప్ట్ తీసుకోండి. చాలా మంచి మీరు చేయాల్సిన బొచ్చెడు సమస్యలు ఉన్నాయి. రైట్ సార్, అన్ని సమస్యల మీద ప్రతి సమస్యను ఏది వదలట్లేదు, అన్ని మాట్లాడుతున్నాం. రైట్ సార్, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశ్న రావణ్ అరెస్ట్కి సంబంధించి విషయం నడుస్తుంది, ఏం చెప్తారు? కరెక్టా రాంగా? రైట్ అండి. రైట్ ఏ రకంగా రైట్ అంటే ఎవరినైనా విమర్శించేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా. అంటే ఇప్పుడు అతను ఆర్గ్యుమెంట్ చేసింది పురాణాల మీద, అతనికి ఏం అవగాహన ఉందని. అంటే ఇట్లా హిందూ మతం దేవుళ్ళ మీద దూషించారని అంటున్నారు, అంటే ఇతర మతాల దేవుళ్ళని కూడా చాలా మంది దూషించారు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోరండి? వాళ్ళు కరెక్ట్గా మాట్లాడితే ఎవరు కరెక్ట్గా మాట్లాడి తీసుకుంటారు. అంటే ఇతని మీద ప్రత్యేకంగా రాజద్రోహం కేసు పెట్టారు, ఉపా కేసు. ఆ ఉపా కేసుకి సంబంధించి అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేశారని, అది కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు, కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అంటే యాక్ట్ నాకు పూర్తిగా ఐడియా లేదండి దాని మీద.
బ్రదర్ రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు సార్? రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? 100% చేయాల్సిందే. అరెస్ట్ చేయాల్సింది ఎందుకు? అందుకే తిట్టడం అయింది. ఓకే, మరి అంటే ఇప్పుడు అలా చాలా మంది తిట్టారు కదా, ప్రత్యేకంగా ఈ వ్యక్తి ఎవరు తిట్టారు? ఇంకా చాలా మంది ఉన్నారు. అంత అసభ్యంగా హిందూ విజయాన్ని తిట్టడం ఎందుకు? పర్సనల్గా పోయాడు, ఓకే. మళ్ళీ హిందువుల మీద పట్టడం ఎందుకు? ఇతర దేవుళ్ళు కూడా మనం తిట్టలేదు కదా అని తిట్టడం రాంగే కదా. అంటే వీళ్ళు ఇతర వ్యక్తులు కూడా ఇతర దేవుళ్ళని తిడుతున్నారని చెప్పేసి అతను తిట్లా ప్రూవ్ చేయడం ఎవరు తిట్టలేదు కదా. సార్ ఇప్పుడు అతని మీద గురించి మీరు అడగడమే దానికి వేస్ట్, దానికి పోల్ తీసుకోవడం వేస్ట్. కానీ అంటే ముఖ్యంగా అతని మీద రాజద్రోహం కేసు నమోదైంది. ఏదైనా ఇవ్వచ్చు, అవసరం దేశ బహిష్కరణ చేసిన ఇబ్బంది లేదు. అసలు అది అంత వల్గరగా ఉందండి అది. సో బాబాయ్ గారు మొత్తం చూస్తున్నారు, ఓవరాల్ సినారియో రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? అరెస్ట్ చేయటం అనేది మనం ప్రతి ఎమ్మెల్యే పదవిలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళు మాట్లాడే లాంగ్వేజే మరి ఎవరైనా అనుకరిస్తారు. ముందు మనం తప్పు చేయకుండా మనం కరెక్ట్గా ఉంటే తక్కిన వాళ్ళు ఎవరూ మాట్లాడరు. మనం ముందు మాట్లాడాం కాబట్టి దాన్ని బట్టే నేను మాట్లాడతానని అన్నారు. సో అందువలన మనం ఇంతకుముందు పదవుల్లో ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా మాట్లాడాలి. ప్రతి ఒక్క విషయం కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేని అనుసరిస్తారు. నువ్వు మాట్లాడే భాష బాగుండాలి, నువ్వు చక్కగా ఉండాలి, ఉన్నప్పుడే నీ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రంలో ప్రజలందరూ అనుకరిస్తారు, మంచిగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం వల్ల ఇతను మాట్లాడారు అంటారా? అది విఘ్నత వాళ్ళకే తెలుసు, దాని పర్టికులర్ నేను చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారు అమ్మని అక్కని ఉద్దేశించి మాట్లాడలేదు, ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ ఇతను బహిరంగంగా మాట్లాడారని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. బహిరంగంగా అంటే గతంలో కూడా మాట్లాడారుగా స్టేజ్ల మీద, అదే చాలా మంది మాట్లాడారు, ప్రత్యేకంగా ఇతని మీద ఎందుకని? ఇప్పుడు ఎంతమందికి గతంలో మాట్లాడారు, చెప్పులు చూపించారు, ఇదే డైలాగులు అనేక మంది చెప్పారు. మరి అంతకుముందు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆర్పీగా ఉన్నాడు, ఆర్పీ ఉన్నాడుగా, ఆర్పీ వాళ్ళు చాలామంది ఉన్నారుగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేని ఎవరన్నా కావచ్చు, ఎమ్మెల్యేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి మా మీద యాక్షన్ లేదే అంటే ఇదే యాక్షన్ అనేది అందరి మీద ఉంటే బాగుంటుందని, అందరికీ సమానం చేయాలి. ఇప్పుడు ఇతను చేసినట్టుగానే అందరిని కూడా మాట్లాడే ప్రతి ఒక్క ఇది ఆర్పీ కానీ ఎవరైనా చాలామంది ఉన్నారు, అందరిని కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో అసలు ఎప్పుడు కూడా ఒక టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తూ ఎవరు మాట్లాడలేదు, ప్రత్యేకంగా ఈ వ్యక్తి మాట్లాడారు, అంటే దాని మీద రాజద్రోహం కేసు పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా అనుకుంటే చాలామంది మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ఆర్పీ ఉన్నాడు, చాలామంది ఉన్నారు, వల్గర్గా మాట్లాడారు, ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా. మరి పక్షపాతం అనేది ఉండకూడదు, పక్షపాతం అనేది ఉండకూడదు. మనం పరిపాలిస్తున్నాం, ఇది రాజ్యాంగంగా, ఇది రాజుల కాలం కాదు, ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి, అందరినీ సమానంగానే శిక్షించాలి. ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయం అనేది ఉండకూడదు. అది పబ్లిక్ చూసేటప్పటికి అది బాగుండదు, వాళ్ళ ఇమేజే డ్యామేజ్ అవుతుంది. రైట్ సార్, రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? రావణ్ అరెస్ట్ అంటే ఓకే, దానికి చట్టాలు ఉన్నాయి, చట్టం వాళ్ళ పని అని చేసుకునేది. రావణ్ని ఏదో ఇది చేశారు, మిగతా అంతకుముందు మన ఇల్లు మాట్లాడినప్పుడు ఏమైనా ఈ చట్టాలు రాజ్యం. ఇప్పుడు మన డీసీఎం గారు కొడకల్లారా తొక్కి నార తీస్తా అయ్యి మాట్లాడినప్పుడు చట్టం అనేది ఎవరికైనా ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలన, రాజు పరిపాలన కాదుగా. చట్టం అందరికీ ఒకే ఇదిలో ఉండాలి. ఏదో ఈ కేసులు పెట్టి ఇదే మన భారత రాజ్యాంగం లాగలేదు, రెడ్ బుక్ రాజ్యాంగం లాగా ఉంది. ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు చేస్తే నువ్వు దెబ్బతిన్నోడు, ఒక దెబ్బతిన్నోడు రేపు ఆ కసితో 4 దెబ్బలు కొడతాడు. ప్రశ్నించండి, మేము తీసుకుంటాం, బూతులు మాట్లాడొద్దని కదా. బూతులు ఏం మాట్లాడలేదట్టుంది అతను. బూతులు మాట్లాడినా చట్ట ప్రకారం తీసుకోండి కదా. మాట్లాడారు, బూతులు మాట్లాడారు, బూతులు ఏం మాట్లాడే ఉండొచ్చు, ఓకే, కాదంటలా. దానికి చట్టం ఉంది కదా, దానిపైన అది చేసుకునేది. అది చట్టం అనేది అందరికి ఒకే రీతిలో ఒక స్థాయిలో ఉండోడికి ఒక రకంగా, కింది స్థాయిలో కింది స్థాయి రకం. చట్టం అనేది అందరికి ఒకటే, రాజ్యాంగం, ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఇట్లా జరుగుతుంటే ఇందాక జస్ట్ మీ సుమన్ టీవీ వాళ్ళు చూశాను, విజయవాడలో పబ్లిక్ ఒపీనియన్ చెప్పడానికి భయపడుతున్నారు, ఒక స్వాతంత్రం కూడా లేదు. అతను అడుగుతుంటే ఏమన్నాడు, మావిగన్ను అమరావతి గురించి మాట్లాడితే ఎందుకులేండి ఇవన్నీ మేము చెప్తే మాకు తర్వాత మేము ఇబ్బంది పడతాము అని, మేము చెప్పేది కాదులేండి అని వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంది? ప్రజాస్వామ్యంలో ఒక స్వతంత్రం కూడా లేదు, మాట్లాడే ఇది కూడా లేదు. ఏదైనా మాట్లాడితే
ఏ కేసు పెట్టి ఇరికిస్తారో అది అట్లా ఉంది. సో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను భయంగా ఉన్నారు. భయంగా కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మన భారత రాజ్యాంగం నడవట్లా. అది నెక్స్ట్ అది ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎప్పుడూ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం జరిగింది కానీ ఇంత ఇది ఎప్పుడూ లేదు. అంటే ప్రత్యేకంగా రాజద్రోహం కేసు అనేది చాలా పెద్ద కేసు అతని మీద పెట్టారు. అంటే అవన్నీ లా అండ్ ఆర్డర్ అని మనకు తెలియదు. అది ఓకే, అది చట్ట ప్రకారంగా అది పెట్టొచ్చో లేదని మనకంత ఇది కాదు. అది లా అండ్ ఆర్డర్ చూసుకునే ఇది. అది ప్రజెంట్ అయితే మన రాష్ట్రంలో పబ్లిక్ వాక్ స్వతంత్రం మాట్లాడటానికి కూడా భయపడుతున్నాడు. జస్ట్ ఇప్పుడే మీ సుమన్ టీవీలో చూశాను నేను, విజయవాడ ఇట్లా పార్కులో అడుగుతుంటే పబ్లిక్ భయపడుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ మావి గారిని చెప్పాడు అనుకో ఏం ఇరికిస్తాడో. అందుకని ఆల్మోస్ట్ పబ్లిక్ భయపడుతున్నారు. వాక్ స్వతంత్రం అనేది లేదు. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అది అట్లా ఉంది. ఏం చెప్తారు మరి మావి గారి గురించి? మావి గారిని ఈజ్ కరెక్ట్. అసలు శివరామకృష్ణ కమిటీ అమరావతి కరెక్ట్ కాదు అని తేల్చి చెప్పింది. నా చేతిలో పవర్ ఉంది, నా ఇష్ట ప్రకారం నేను పోతా. ఏది ఏకముఖ నిర్ణయం ఏకపక్షంగా వెళ్ళారు. ఏమైంది? వర్షాలు పడి కుంటలు పడి నీళ్లు కొట్టుకొని. మావిగారిని ఏంటంటే డెవలప్ అయింది, కొద్దిగా జోడిస్తే ఇంకా డెవలప్ అయింది. 0 నుంచి వచ్చే కాడికి 5 నుంచి రావడం కరెక్ట్గా. అది మావిగారిని ఈజ్ బెస్ట్. సార్ నమస్తే సార్. రావణ్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? రైటా. సో ఓవరాల్గా ఇది చూశారు కదా, మిశ్రమ స్పందన అయితే వచ్చింది రావణ్ అరెస్ట్కి సంబంధించి. సో ఇదైతే అక్రమ అరెస్ట్ అని కొంతమంది, కాదు సరైన అని కొంతమంది అంటున్నారు. ఏదైనా రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని చెప్పేసి ఎక్కువ మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది గుంటూరులో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం. ఉన్నది ఉన్నట్టుగా సుమన్ టీవీ ప్రజెంట్ చేస్తుంది. కెమెరామెన్ చిరంజీవితో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.